2002 ముంబై బాంబు పేలుళ్ల కేసులో మూడవ నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. స్పెషల్ పోటీ కోర్టు ముగ్గురు నిందితులకు జైలు శిక్షలను విధించింది. ప్రధాన నిందితుడు ముజమిల్ అన్సారీకి జీవితకాల శిక్షను విధించింది. ముంబై బాంబు పేలుళ్లలో 12 మంది దుర్మరణం పాలవగా పలువురు గాయపడ్డారు. ఆ శతాబ్దానికి అనేక మంది శాశ్వతంగా బదిలీలయ్యారు. నిందితులను హంతకులుగా గుర్తించి మరణ దండన విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సల్యన్ వాదించారు. ముంబై పేలుళ్ల నిందితులకు జైలు శిక్షలపై మరింత సమాచారాన్ని సాక్షి స్పెషల్ కరెస్పాండెంట్ జె శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 2002 ముంబై బాంబు పేలుళ్ల నిందితులకు శిక్షలు విధించినట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ నీలిమా. ఈ రోజు ముంబైలోని స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కింద ఏర్పాటైన పోటా కోర్టు ఏదైతే ఉందో అది ముగ్గురు నిందితులకి 10 ఏళ్ల జైలు శిక్ష, అదే మాదిరిగా ప్రధాన నిందితుడైన ముజమిల్ అన్సారీకి జీవితకాలం శిక్ష విధించింది. మొత్తం చూసారంటే 2002 ఏదైతే బాంబు పేలుళ్లు జరిగాయి, 2002 డిసెంబర్ నుంచి 2003 మార్చి వరకు జరిగిన ఈ పేలుళ్లు ముంబైలోని ప్రధానంగా ఎక్కువగా రద్దీ ప్రాంతాలైన లోకల్ ట్రైన్లలో, తర్వాత తాజ్ దగ్గర జరిగే ఈ ప్రమాదాలు, ఈ బాంబు పేలుల్లో అనేక మంది గాయపడ్డారు. 12 మంది మృతి చెందారు. కాబట్టి మొత్తం మీద సమాజమైన కక్ష తీర్చుకునేందుకే నిందితులు హంతకులుగా మారారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మరణదండన విధించాలని చెప్పేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి వాదించారు. అయితే మొత్తం మీద చూస్తే కనుక ఈరోజు జడ్జి పిఆర్ దేశ్ముఖ్ ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే కనుక ముజమిల్ అన్సారీకి డెత్ సెంటెన్స్ ఏది ఉందో దాన్ని స్పేర్ చేసేసి దాన్ని లైఫ్ సెంటెన్స్ గా మార్చినట్టు కనపడుతుంది. అదే మాదిరి మిగతా ముగ్గురు నిందితులకి జీవిత కాలం బదులు 10 ఏళ్ల జైలు శిక్ష మాత్రం విధించారు. మొత్తం చూస్తే కనుక ఈ బాంబ్ బ్లాస్ట్ ఎవరైతే చనిపోయారో 12 మంది, తర్వాత 130 మందికి పైగా గాయపడ్డారో వాళ్ళకి ఆత్మను శాంతించే విధంగా ఈ తీర్పు ఉందని చెప్పేసి న్యాయవర్గాలకు చెబుతున్నాయి. నీలిమా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.